తాగుడికి గంజాయికి వ్యసనాలకు అలవాటు పడి దొంగదారిలో డబ్బు సంపాదించాలని ప్రజల టూ వీలర్ వెహికల్స్ని బెజవాడ యేసురత్నం, బెజవాడ శాంతారావు, అనంగి సీను, కె శ్రీనివాస్ అనే వ్యక్తులు కలిసి దొంగతనం చేయడం జరిగింది. వీరి టార్గెట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పార్కింగ్ చేస్తున్న టూ వీలర్ వెహికల్స్. గాంధీ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ పార్కింగ్ చేస్తున్న టూ వీలర్ వెహికల్స్ని దొంగలించడం. పోలీస్ అధికారులు వీరి వద్ద నుండి 18 టూ వీలర్ వెహికల్స్ను రికవరీ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 10 లక్షలుగా ఉండవచ్చని, మరికొన్ని రికవరీ చేసే ఆలోచనలో పోలీసు అధికారులు ఉన్నారని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో పార్కింగ్ ప్లేస్లలో చాలా వరకు ఈ టూ వీలర్ వెహికల్స్ మిస్ అవుతూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. మెయిన్లీ సౌత్ జోన్, ఈస్ట్ జోన్ పోలీసు, చిలకలగూడ పోలీసు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మిస్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఒక అక్యూజ్డ్ కె శ్రీనివాస్, ఇతను నేటివ్ ఆఫ్ పరిగి, బట్ ప్రజెంట్గా కామారెడ్డిలో ఉంటున్నాడు. సో ఇతనికి ఒకసారి మ్యారేజ్ అయింది. ఆమె చనిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఆమెతో కూడా కొన్ని రోజులు కలిసి ఉండి మళ్ళీ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తర్వాత 3 monthsకి మళ్ళీ అక్కడ వెళ్ళి కామారెడ్డిలో నివసిస్తున్నాడు. బట్ ఇతని మోటివ్ ఏంటి అంటే, డైరెక్ట్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో, మనీ అవసరం ఉన్నప్పుడల్లా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కు మనకు చాలా ప్లేసెస్ నుంచి పబ్లిక్ వస్తూ ఉంటుంది. సో వచ్చినప్పుడు ఆ వెహికల్స్ పార్కింగ్ చేసినప్పుడు ఆ పార్కింగ్ చేసిన వెహికల్స్ని తీసుకుపోవడము, అమ్మేయడము ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇతన్ని పట్టుకున్న తర్వాత 3 రిసీవర్స్ని, వీళ్ళు కూడా అంటే లేబరర్స్, బట్ వాళ్ళ అవసరాల కోసం కొనుక్కున్నారు. బట్ ఒకరొకరి 2-3 కొనుక్కోవడం వల్ల ఒకరికి అవసరం అంటే ఒకటి ఉంటుంది, బట్ 2-3 కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళు ఏదో తెలిసే కొనుక్కుంటున్నారు అనే ఉద్దేశంతో ఈ రిసీవర్స్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 3 ఉన్నారు. సో వీళ్ళు కూడా మేడ్చల్ జిల్లాకు చెందిన వాళ్ళు 2, మరియు రంగారెడ్డి నాగారంకి చెందిన ఒక అతను ఉన్నారు. వీళ్ళ 3తో పాటు మెయిన్ అక్యూజ్డ్ కె శ్రీనివాస్, ఇతను యాక్చువల్గా రెసిడెన్స్ ఆఫ్ పరిగి, బట్ చాలా రోజుల కిందనే అక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డిలో ఉంటుందన్నమాట. ఇతని నుంచి దాదాపు మనము హైదరాబాదు, రాచకొండ, సైబరాబాదు, మెదక్ లో రిపోర్ట్ అయినటువంటి 18 కేసులలో కూడా 18 మోటార్ వెహికల్స్, టూ వీలర్ వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. దీనికి ఈ రికవరీలో చాలా వరకు మన డిటెక్టివ్ టీమ్, మిస్టర్ ఎస్హెచ్ఓ అనుదీప్, వాళ్ళ గైడెన్స్, తర్వాత మన ఏసీపీ చిలకలగూడ జైపాల్ రెడ్డి గైడెన్స్ తోటి రమేష్ గౌడ్, ఈయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఇతనితో పాటు ఆంజనేయులు సబ్ ఇన్స్పెక్టరు, తర్వాత క్రైమ్ టీమ్, వీళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి దాదాపు పోయినటువంటి వెహికల్స్ దాదాపు 18 వరకు రికవరీ చేయడం జరిగింది. వీటినన్నిటికి కూడా కేసులో రిపోర్ట్ అయినాయి. అవన్నీ కూడా రిజిస్టర్ చేసి ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నాం. సో దీనివల్ల మనకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని సీసీటీవీలో వచ్చినటువంటి ఈ ఫుటేజ్ మాత్రమే, ఒక ఉస్మానియాలో వచ్చినటువంటి ఫుటేజ్, ఇతను దాదాపు 3 years నుంచి చేస్తూ ఉన్నాడు, బట్ ఎక్కడ కూడా అరెస్ట్ కాలేదు. ఇది ఫస్ట్ టైం ఇతను అరెస్ట్ కావడం. సో ఇతను 18 వెహికల్స్ మనకు రికవరీ అయింది. ఇంకా అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఏమైనా సీసీ ఫుటేజ్ ఉస్మానియా గాంధీ, మన గాంధీ హాస్పిటల్ మామూలుగా గుండుతో వస్తారు కదా సార్? ఎవరు సార్? ఏమని తిన్నా శ్రీనివాస్ గాంధీలో 4 సార్? ఇంకా ఎంత కమ్ముతుంది సార్ వెహికల్స్? ఒక్కొక్కటి ఎంత మనకు 5,000 నుంచి 10,000, మంచిగా ఉంటే 20,000 వరకు కూడా అమ్ముతాం. అంటే మోటివేట్ సార్ దొంగతనం చేయడం సార్? ఇతను ఏమీ పని చేయట్లేదు. భార్య చేసుకున్న 3 నెలలకే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఆమె నువ్వేం పని చేస్తలేవు, నాకేం తెచ్చి పెడతలేవు, మేము ఎట్లా కాపురం చేస్తున్నామని ఆమె వెళ్ళిపోయినప్పుడు ఇక నేను ఏదో ఒకటి పని చేస్తానని ఇది ఈజీగా అనిపించినట్టుంది. సో ఈ ఈజీ మెథడ్ లాగా వెహికల్ తీసుకుపోవడం, అమ్మడం, అవి అయిపోయిన దాకా పోయి కాపురం చేయడం, మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ అఫెండ్ చేయడం, ఇలా చేస్తాం. దొంగతనం చేయడానికి నా కామారెడ్డి నుంచి వస్తాను సార్. ఇక్కడ సెంటర్ ఉందా? మనకు ఇక్కడ కూడా మన చెల్లపల్లిలో ఉన్నాడు కొన్ని రోజులు, 2022 వరకు.
బట్ లాస్ట్ 3 months నుంచి అయితే ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డిలోనే ఉంటున్నారు. వీళ్ళు అందరూ ఎట్లా పరిచయం సార్? ఓటోరు ఎట్లా పరిచయం? వీళ్ళు ముగ్గురు అంటే వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు ముగ్గురు కూడా లేబరర్స్. వీళ్ళు కూలి పని చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకు డైలీ మన పనికి వెళ్ళడానికి దానికి దీనికి అవసరం వస్తాయని వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి అమ్మడం. బట్ అమ్మినప్పుడు వాళ్ళు వీడు ఇంత ఎందుకు తక్కువ ధరకు అమ్ముతున్నాడు అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. సో అది తెలుసుకోవడం వల్ల ఇన్నోసెన్స్ ఈజ్ ఆల్సో క్రైమ్. ఆర్సీలు ఏమీ లేవు ఎవరి దగ్గర కూడా. అదే కదా, ఆర్సీ లేకుండా తక్కువ ధరకు అమ్ముతున్నారంటే కొనేస్తున్నారు. 5,000 10,000 అంటే 2 వీలర్ ఏముంటుంది? కొత్తది అంటే 90,000 1 lakh వరకు ఉంటుంది మామూలుగా. అమ్ముతున్నారు गाड़ी రమేష్ గౌడ్ సార్.